హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే శృంగేరికి అయితే రీచ్ అయిపోయినాము. నైట్ 1:40కి వచ్చేసాము. ఇక్కడికి రీచ్ అయిపోయినాము. ఇక అట్లనే స్టే చేసినాం, అందరం పండుకున్నాం మంచిగా. ఇప్పుడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే పోతున్నాం, దర్శనానికి అయితే పోతున్నాము. శృంగేరి శ్రీలక్ష్మి అమ్మవారి దేవాలయం ఇది, లక్ష్మీ దేవాలయం ఇది. పోయి దర్శనానికి పోతున్నాము. ఆ టిఫిన్ కూడా రెడీ అవుతుంది బస్ కాడ. మావాడు వండుకున్నాడు, వాడు నైట్ బండి నడిపిండు, వాడు వండుకున్నాడు. ఈయన కూడా వంటనే ఉన్నాడు. సెట్ రాత్రి కానీ జటక్ మన వెనకాల సీట్ వెనకాల పోతున్నాం అంటుండు. మళ్ళీ మార్నింగ్ లేస్తుండు, రీఫ్రెష్ అవుతుండే, ఇక వీడియో తీద్దామని స్టార్ట్ చేస్తుండే. ఇక టెంపుల్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు బయట నుంచి. ఇది లొకేషన్. ఇది పార్కింగ్, బండ్లన్నీ ఆయన ఇక్కడ. ఎంట్రన్స్ ఇదే. నైట్ అక్కడ నుంచి వచ్చేసి అక్కడ బస్సు పెట్టేసాం. ఇదంతా పార్కింగ్. ఇది టెంపుల్. ఇది లోపల మొబైల్ అలౌడ్ ఉందో లేదో, చాలా గుళ్ళలో అయితే అలౌడ్ లేదు. పొద్దున్నే స్నానం చేసుకొని దర్శనానికి అయితే పోతున్నాం. తర్వాత సంగతి తర్వాత. అంత ఏం లేదు ఆ పబ్లిక్. 10 నిమిషాలు అయిపోతుందంట దర్శనం. మనమైతే లోపలికి వచ్చినాము. ఇది ఎంట్రన్స్ మీద ఒకటి ఉంది. లొకేషన్ బాగుంది. వీడియో అయితే తీసుకొచ్చినాం మొబైల్. తర్వాత సంగతి తర్వాత. ఇక గుడికాడ గుడి చూపిస్తామో లేదో అని ఇప్పుడైతే వచ్చింది. ఫోన్లో అల్లాడు ఉన్నాయో లేవో నాకు తెలిసి లైన్ ఉంది ఆల్రెడీ. మొబైల్ది ఇది అదేంద్రా, కెమెరాలు వీడియోలు అలౌడ్ లేవంట. ఫోన్లో గుంచుకుంటారు ఆల్రెడీ. ఇంకో ఇది టెంపుల్ ఇంత బాగుంది. సూపర్. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇక టెంపుల్ చూడండి ఎట్లుంది, సూపర్ ఉంది. అందరు ఫోటోలు దిగుతూ. లోపల అలౌడ్ లేదు, ఇంకా బయటకు వచ్చి తీస్తున్నాము. టెంపుల్ అయితే బాగుంది, శిల్పాలు అయితే సూపర్ ఉన్నాయి. అప్పుడు చెక్కిన శిల్పాలు ఇవి, అప్పుడు కట్టిన గుళ్ళకు అన్నీ సూపర్ ఉన్నాయి. అప్పటికి కట్టడానికి ఎంత చెప్పుకున్నా తక్కువనే. సూపర్. నేను దర్శనం చేసుకున్నాము. గుళ్ళు అయితే అంత పబ్లిక్ ఏం లేదు. మిగతా అంతా అక్కడ బయటనే. అంటే ఏదో గుడి పేరు అది గుర్తుకొస్తలేదు. నేను 2 నిమిషాలకి ఈ మధ్య మర్చిపోతున్నాను. శృంగేరి కాదు, నైట్ వచ్చినానే మనం. వాళ్ళ అయ్యలో దర్శనం కాదు కదా నిన్న. ముక్కాంబినే కాదు, అది అన్నపూర్ణ గుడి. అది దానికి ముందు. ఆడైతే బాగా టైం పట్టింది. రష్ బాగుండేది వేరే టెంపుల్లో. ఇక్కడంతా ఏం లేదు. మనమైతే ఇక్కడైతే కంప్లీట్గా చేసుకుని దర్శనం, మంచి దర్శనం అయింది. ఇది కూడా అయితే అయిపోయింది. చుట్టుపక్కల లొకేషన్ సూపర్ ఉంటుంది. మ్యాక్
అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్ళాము. అన్నవాళ్ళు కూడా రెడీ అయిపోయారట. టిఫిన్ కూడా రెడీ అయిందంట. టిఫిన్ చేసుకొని బయలుదేరడం. పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉంది. మంచిగా అయిపోయింది దర్శనం అయితే. ఇక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు నియర్ కర్ణాటక, ఇక్కడ దగ్గర ఇతర రాష్ట్రాలు ఉన్నోళ్ళు, ఇతర రాష్ట్ర ప్రజలు ఉన్నోళ్ళు ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారంట. మా తెలంగాణలో అయితే భాషలలో చేపిస్తాం అక్షరాభ్యాసం. ఇక అయితే ఇక్కడ చేపిస్తారంట. మనమైతే స్టార్ట్ అయిపోయినాం. శ్రీగిరి నుంచి ఉడిపి వెళ్తున్నాం. ఇప్పుడు బయలుదేరినాం. స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే ఈ నుంచి ఉడిపి ఎంత ఉంటుందా? 100 కిలోమీటర్ ఉంటుంది. అది కూడా ఘాట్ సెక్షనే. కండమల్ల గారు దర్శనం చేసుకొని ఆడ నుంచి మళ్ళీ ఎక్కడ పోతామని చెప్తా అన్నారు. వాళ్ళు కూడా ఎండలో కూడా కూర్చోరు, మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే నైట్ జర్నీ బాగా అయిపోయింది. అందరూ కూర్చొని నిద్ర పోలేకపోతారు. కింద పడుకుని వేరేదానికి ఉంటుంది, సీట్లో కూర్చున్నానికి వేరే ఉంటుంది. మేమైతే స్టార్ట్ అయితే అయిపోయినా మంచిగా పోదామని చూపిస్తాం. ముందర ఘాట్ సెక్షన్, ఘాట్ సెక్షన్ తిరిగి యాసకు వస్తుంది. ఘాట్ సెక్షన్లో అయితే అందరు జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై మంజునాథ. శృంగేరిలో ఎట్లయింది దర్శనం? నంబర్ 1 హంపీలో చెలరేగిపోయినాం మనం. చారిత్రక నగరం హంపీలో భక్త సమాజం సభ్యులు మనం ఎప్పుడు ఇట్లా దర్శనం చేయాలి. వేరే టెంపుల్స్ కూడా ఓకే. మనం కొల్లూరు ముకాంబికి వెళ్ళిపోతాం ఈవినింగ్ వరకు. ఈవినింగ్ కొల్లూరు ముకాంబిక దర్శనం చేసుకుని అక్కడ నుంచి మురుడేశ్వర్ నైట్ 7:30 వరకు మురుడేశ్వర్ పోయినాం అనుకో. మురుడేశ్వర్ దర్శనం అయిపోయిందంటే చక్కగా గోకర్ణ పోయి గోకర్ణ ఆల్టు మార్నింగ్ గోకర్ణ దర్శనం చేసుకుని గోకర్ణ నుంచి గోవా వెళ్ళిపోతాం. ఓకే. జై శ్రీరామ్. ఫుల్ సపోర్ట్ చేస్తారు. అట్లేం లేదు, అన్న ఫ్రెండ్లీ ఉన్నారు అందరూ. మనకైతే ఫుల్ సపోర్ట్ చేస్తారు. సపోర్టింగ్ అయితే ఫుల్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఏం మనకి ఇబ్బంది పెట్టలేదు, ఫ్రెండ్లీ ఉన్నారు. కొందరు ఉంటారు డ్రైవర్ని కించపరచడం, చిన్న చూపు చూడడం ఇట్లాంటివి ఉంటాయి. కానీ అట్లా కాదు, అందరూ ఫ్రెండ్లీ ఉన్నారు. బాగా చూసుకుంటారు. మాకైతే సపోర్ట్ కూడా బాగా చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం ఎక్కడ పోయినా ఏమనిపోయింది, ఇంకా పోవాలనుకుంటుంది. ఇది మెయిన్ కమాన్ అనమాట. శృంగేరి కమాన్. అసలు ఇట్లా పోవాలి. మనం పార్కింగ్ కాబట్టి అక్కడ వెళ్ళాము. మాట్లాడు సప్లా. నువ్వు సడన్గా చెప్పేసినావు కదా. నేను సడన్గా చెప్పా, నువ్వు సడన్గా పెట్టావు. నేను చెప్తూనే ఉంటా. పుష్ప సినిమా విలేజ్ వచ్చినట్టుంది. ఈ విలేజ్ అన్ని మొద్దులు ఎడబడతా అనే చెట్టు కొట్టేసిన మొద్దులు ఉన్నాయి. చెట్ల పుష్ప డాగ్. చార్జింగ్ పెట్టి మావాడది ఏం చెప్తున్నాడు, ఉట్టేయాలి. మా గణేష్ గారు ఏం చెప్తున్నాడు చెప్పరా, చెప్పరా. అరే చెప్పురా. ఇదేంద్రా చలాకిన పాట చెప్తా. సాంగ్ వచ్చాడు సాంగ్ అది. అరే ఇవన్నీ తీరా భయ్.
మనం వచ్చేసి కొల్లూరు ముఖాంబిక టెంపుల్కి అయితే రీచ్ అయినాము. ఒక 2 minutesలో పార్కింగ్లోకి వెళ్ళిపోతాం. మన కస్టమర్స్ వచ్చేసి దర్శనానికి వెళ్తారు. దర్శనానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడైతే టెంపుల్ అయితే ముందుంది, 1:30కి క్లోజ్ టెంపుల్. మనం చూసుకున్నట్టయితే ఒక ముంగట్న టెంపుల్ ఎంట్రన్స్. మంచి షాపింగ్ చాలా ఉంటాయి కదా. షాపింగ్ అంటే మనకైతే పంపించాలి లోపలికి. VIP పర్మిషన్స్ ఉంటే లోపలికి బండి పంపిస్తారు. ఎత్తుకొని ట్రాఫిక్ ఇట్లానే ఉంటుంది, చిన్న గల్లీ కాబట్టి. మనం ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ నుంచి కాకుండా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాం. లార్డ్ విల్ బి రైట్ సైడ్ ఉంది. పార్కింగ్లోనే అయితే బస్సు పెట్టడానికి పోతున్నాం మేమైతే. కొల్లూరు మూకాంబిక టెంపుల్. ఈ మీద విధులు కొడుతున్నాం. పంచాలు కట్టుకొని లోపల పోనిస్తారంట. నేనైతే పోయి చూస్తా, పంపిస్తే పోతా, పంపించకుంటే రిటర్న్ వచ్చేస్తా. ఎందుకంటే పంచాలు లేవు మనతో. ఓన్లీ అన్న వాళ్ళతోనే, వచ్చిన వాళ్ళతోనే ఉన్నాయి పంచాలు. పంచ కట్టుకోవాలి. అడుగు. కర్ణాటక బి వచ్చారు బాబు ఏడికి. కేరళలో రామకృష్ణ ఒక నిమిషం ఆగనా. చెప్పులు అందరూ అందరూ అయితే దిగుతారు. మీకైతే గుడి ఫోన్ ఇస్తే గుడి చూపిస్తా, సరేనా? ఇంకా టెంపుల్కి అయితే వచ్చినాము. దర్శనానికి అయితే లోపలికి పోతున్నాము. ఫోన్ అలౌడ్ ఉందా లేదా, మన ఇంకా బట్టలు అలౌడ్ ఉన్నాయా లేదా తెలియదు. మా వాళ్ళైతే అందరూ పోయారు లోపలికి దర్శనానికి. శ్రీ మూకాంబిక టెంపుల్ కొల్లూరు ఎంట్రన్స్ ఇదే. ఇదే ఇంకోడ గేట్ అని చూడు రీ. అదే గేట్. చెప్పినా కదా, చెప్పు. శ్రీ కొల్లూరు మూకాంబిక టెంపుల్ ఇది. మనమైతే రీచ్ అయిపోయినాం ఇక్కడ. దర్శనం చూద్దాం. వాళ్ళ పబ్లిక్ అయితే లోపల ఉందా లేదా తెలియదు. మామూలుగా లోపల దర్శనం లోపల చూస్తే తెలుస్తుంది, బయట ఏం లేదు. చూద్దాం లోపల మొబైల్ అలౌడ్ ఉందా లేదా తెలియదు. పట్టుకో. మావాడు వేరే వాళ్ళకి ఫోటోలు దింపుతుండు. పబ్లిక్ ఉందా లోపల?
అయిపోతుంది దర్శనం. ఒక మనోళ్ళు ఆడరు. కొల్లూరు మూకాంబిక టెంపుల్ దర్శనం తక్కువ ఉంది. అట్లా రాపోవా జల్దీ. వస్తాయని చెప్పి ఇద్దరం కలిసి వద్దాంగా. మనోళ్ళు లైన్లో అయితే పోతుర్రు దర్శనానికి. ఫోన్ అలో లేదు, అడుగు. మొబైల్ అలో మొబైల్ అలా ఉందంట. మా బాబాయ్ ఫోన్ లోపలికి తీసుకెళ్తాడు. లోపలికి అయితే పోతలేము, పబ్లిక్ బాగుంది, రష్ బాగుంది, పోతలేము లోపలికి. ఇంత పబ్లిక్ ఉంది, ఇంత పబ్లిక్ ఉంది. ఇంకా ఆడ నుంచి ఉంది. లోపలికి వచ్చిన దర్శనానికి అయితే పోతలేము, బయట బయట మొక్కిపోతాం. ఏం చేస్తాం, కొన్ని కొన్ని అట్లా ఉంటాయి ఇక సంఘటనలు. మళ్ళీ వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చిరనుకో మా వల్ల లేట్ అయిపోతుంది. ఇంకా వేరే ముంగడ పోయేది ఉంది, వేరే గుళ్ళకి పోయేది ఉంది. ఇక మేమైతే బయటకు వచ్చినాం, దర్శనం అయితే దొరకలేదు, పబ్లిక్ బాగుంది. చెప్పినాక ఇంతమంది లోపల వీడియోలో అట్లే మొక్క వచ్చేసాం. ఇక వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. దాని వెనకాల చాలామంది పబ్లిక్ వచ్చారు. మేము దర్శనం అయితే వేసుకున్నాం, బయట మొక్క వచ్చినాం. ఇక అమ్మవారి దయ చాలు. ఆమె స్థలంలోకి వచ్చినాము, మొక్కినాము. 2 పెన్నులు, ఆమె ఫోటో, ఒక హనుమాన్ జీ కా ఫోటో లే లియా హూం మే. తెలుగులో చెప్పొచ్చు కదా, తెలుగులో ఏడవచ్చు కదా. లేదు తెలుగులో చెప్తే ట్విస్ట్ ఉండదు. అవి అప్పుడప్పుడు హిందీలో కూడా చెప్పాలి. కర్ణాటకలో చెప్పు, కర్ణాటక ఎన్న जन्म में हमारे का फोन लिया, मैं फोन लिया, फोटो लिया, टिफिन చేస్తారా, భోజనాలు అయ్యాయా, టిఫిన్లు అయ్యాయా, మోడల్ మోడల్ వేడవేడ అట్లా ఉంటుంది. మోడల్ కొత్త మోడల్. దీని నుంచి అయితే గోకర్ణ వెళ్తాం. ఇక వాళ్ళు రాగానే మురుడేశ్వర సారీ గోకర్ణ కాదంట, మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి వెళ్తాం. ఇక నైట్ ఆనే స్టే చేసి తెలిసి అలా ఫ్రెండ్స్ గట్ట అంటారంట. ఎప్పుడు గోవా రారా అంటాడంట వాడు. అతని మురుడేశ్వర్ 65 కిలోమీటర్స్ అంతేనా? మెల్ల